హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీబీ జోడీ సీజన్ 2లో అసలు ఏం జరగబోతుంది, ఎలిమినేట్ ఎవరవుతారు, అసలు ఎలిమినేషన్ ఉందా లేదా, లాస్ట్ వీక్ లాగే అయిపోతుందా పరిస్థితి, ఇవన్నిటికీ మనమైతే సమాధానాలు చెప్పేస్తామండి. అలాగే రీతు అండ్ డెమాన్ వీళ్ళ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ప్రజలంతా కూడా. బట్ వీళ్ళు ఆ విధంగా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారా లేదా, అసలు ప్రోమో చూస్తేనే అందరికీ అర్థమైపోయింది. ఇక రీతు ఎందుకు ఏడుస్తుంది, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. బట్ ఈ రోజైతే పర్ఫార్మెన్సెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేయబోతున్నారు ప్రతి ఒక్కరు కూడా, ఎక్సెప్ట్ డేమాన్ అండ్ రీతు తప్పితే. ఎందుకు ఇలా అంటున్నానంటే, నిజంగా ప్రతి ఒక్కరికి ఒక భయం అనేది ఏర్పడిపోయింది. సో ఎలిమినేషన్ జోన్లోకి మనం వెళ్తామేమో, సో ఇక ఎలిమినేట్ అయిపోతామేమో, మనం పర్ఫార్మెన్స్ ఈ రోజైనా లీస్ట్ చేసామంటే ఇక లీస్ట్ మార్క్స్ మనకే వస్తాయి కదా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళదైన స్టైల్లో వాళ్ళు మంచి మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చేసి అదరగొట్టేశారు. ప్రతి ఒక్కరు కూడా మంచి అప్రిషియేషన్ అయితే పొందుకున్నారు. సో లీస్ట్లో ఉన్నటువంటి ఇప్పుడు కీర్తి, అలాగే చైతు, మళ్ళీ అర్జున్ కళ్యాణ్, అలాగే శ్రీ సత్య, ఇక అక్కడొచ్చేసరికి ధనరాజ్ వాళ్ళు వీళ్ళంతా కూడా కష్టపడి పర్ఫార్మెన్సెస్ అయితే చేసేస్తున్నారు. ఎవరికి హ్యాపీగా ఉంది అంటే అమర్ అండ్ నైనిక వీళ్ళిద్దరు మాత్రమే సేఫ్ జోన్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే మానస్ వాళ్ళు కూడా అక్కడక్కడ ఏదో తగ్గుతున్నారు. బట్ ఈ రెండు జోడీలు కూడా ఓకే, లాస్ట్ వరకు ఉంటారనే కన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక మిగిలిన ఎవరికి కూడా అంత కన్ఫర్మేషన్ లేదు. ఏదో ఒక స్టెప్ మర్చిపోవడమో, ఎవరో ఒకరు ఆ లిరిక్స్ పాడేయడమో, ఏదో ఒక లీస్ట్ మార్క్స్ తెచ్చుకోవడమో ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈసారి మాత్రం ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేద్దామని ఇక కళ్యాణ్, శ్రీ సత్య వాళ్ళు, ధనరాజ్ వాళ్ళు, నెక్స్ట్ వచ్చేసరికి మన చైతు అండ్ కీర్తి వీళ్ళు కూడా మంచి పర్ఫార్మెన్సెస్తో అదరకొట్టేశారు. మరి ఏమైందో తెలియదు కానీ డేమాన్ అండ్ రీతు మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువయ్యే కొద్దీ వీళ్ళలో టెన్షన్ ఎక్కువైపోయిందో ఏంటో, మొత్తానికి డ్యాన్స్ అయితే ఏమీ చేయలేకపోయారు. పాపం ఈసారి క్లాసికల్ తీసుకొని దాంట్లో ఏదో చూపిద్దామన్నారు. బట్ అది ఏది కాకుండానే నిజంగా ఫ్లాప్ అయిపోయింది. డ్యాన్స్ ఏమీ చేయలేకపోయారు. ఇక దాంతో రీతు అయితే అసలు నువ్వేం చేసావమ్మా అని శేఖర్ మాస్టర్ నార్మల్గా మీరు ఏం తీసుకున్నారు డ్యాన్స్ అని అడగగానే, అంటే కథక్క లేకపోతే ఏంటి ఆ క్లాసికల్ డ్యాన్స్లో మీరు ఏం చేద్దామన్నారు, ఏం అనుకున్నారు అని అడిగిన వెంటనే, సార్ నాకు అస్సలు డ్యాన్సే రావట్లేదు, ఇక మీ ముందు అస్సలు నేను చేయలేకపోతున్నాను అని చెప్పి పాపం చాలా అంటే చాలా బాధపడిపోతూ కన్నీళ్లు పెట్టేసుకునింది. నాకు ఈ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ కొత్తగా ఉన్నాయి, అసలు కాంపిటీషన్ ఇదంతా ప్రెషర్ ఎక్కువైపోయింది అన్నట్టుగా. డేమాన్ మంచి డాన్సర్ నిజంగానే, కానీ పాపం రీతుకి మరి డ్యాన్స్ లైవ్ పర్ఫార్మెన్స్ చేయడం కష్టంగా అనిపిస్తుందో ఏంటో తెలియదు. ఈ యొక్క కాంపిటీషన్ కూడా అలాగే ఉంది కదా, అది వైల్డ్ కార్డ్గా వచ్చారు, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. వీటన్నిటితో పాపం ఈసారి అయితే చాలా డ్రాప్ అయిపోయారు. వాళ్ళిద్దరికి అందరూ 2 మార్క్స్ 3 మార్క్స్ ఇవ్వడం నిజంగానే ఇక వాళ్ళు కూడా ఏం చేయలేరని. ఎందుకంటే నైని పావని వాళ్ళు మరీ ఘోరంగా ప్రతి ఒక్కరికి కూడా చాలా లీస్ట్ మార్క్స్ ఇస్తూనే వస్తున్నారు. ఎందుకో తెలియదు, కాంపిటీషన్ కాబట్టేమో మరి మిగిలిన వాళ్ళన్నా 3 మార్క్స్ ఇచ్చారు. బట్ వీళ్ళైతే 2 మార్క్స్ ఇచ్చేసేసారు. సో ఇక్కడ ట్విస్ట్ కూడా ఉందండి. ఏంటంటే నార్మల్గా అయితే సాటర్డే వాళ్ళల్లో లీస్ట్లో ఒకరిని, సండే పర్ఫార్మెన్సెస్లో లీస్ట్లో ఒకరిని వాళ్ళని ఎప్పుడూ చూస్ చేసుకునేవాళ్ళు. ఈసారి బీబీ జోడీలో కొత్తగా ఓవరాల్గా 9 జోడీల మధ్య ఎవరైతే లీస్ట్లో ఉంటారో వాళ్ళు ఫేస్ ఆఫ్కి వెళ్తారని చెప్పి ట్విస్ట్ అయితే రివీల్ చేసేసారు మన జడ్జెస్, అలాగే మన ప్రదీప్. ఇక దాంతో ఓ మై గాడ్ ఏంటిది అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు లీస్ట్లో ఉన్నది ఎవరు అని అంటే ఓవరాల్గా చూసుకుంటే డేమాన్ పవన్, రీతు, అలాగే కీర్తి, అలాగే చైతు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా. ఇక చైతు అండ్ కీర్తి వీళ్ళిద్దరి దగ్గర ఉన్న పవర్ అస్త్రాన్ని ఉపయోగించి వీళ్ళు వాళ్ళ స్వాప్ చేశారు ధనరాజ్ అలాగే భానుతో. మేము ఫేస్ ఆఫ్కి వెళ్ళాం, వాళ్ళు వెళ్ళాలి అంటే తర్వాత లీస్ట్లో ఉండేది వాళ్ళు కాబట్టి వాళ్ళని పంపించారంట. ఇక వీళ్ళిద్దరికి మధ్య పర్ఫార్మెన్సెస్ అయితే ఇద్దరు చేయాలి, ఫేస్ ఆఫ్కి ఇద్దరు వెళ్ళారంట, ఇద్దరు పర్ఫామ్ చేశారు. కాకపోతే ఏం జరుగుతుంది, ఎవరు ఎలిమినేట్ అయి ఉంటారంటే ఎవ్వరూ ఎలిమినేట్ అవ్వలేదండి. ఈసారి కూడా ఎలిమినేషన్ని తప్పించుకున్నారని చెప్పాలి. మన జడ్జెస్ మంచి హృదయంతో వీళ్ళిద్దరికి కూడా ఎలిమినేషన్ అనేది లేకుండా ఇంకొక ఛాన్స్ అయితే ఇచ్చేసారంట. వావ్, ఇది సూపర్ ట్విస్ట్ కదా. ఏంటో మరి ఎలిమినేషన్ని ఎవరికి పంపిద్దామని వీళ్ళు ఎదురు చూస్తున్నారో తెలియదు కానీ మొత్తానికి ఈసారి కూడా ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారు. చూద్దాం ఇకనైనా వీళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి. నాకు తెలిసి కంబ్యాక్ మళ్ళీ రీతు అలాగే డెమాన్ మంచిగా ఇస్తారని నాకు అనిపిస్తుంది. బట్ ఏది ఏమైనప్పటికీ నైని పావని, అమర్
నైని పావని అమర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారండి. వీళ్ళిద్దరు మాత్రం ట్రోఫీ కంపల్సరీ తీసుకుంటారని నాకైతే అనిపిస్తుంది. చూద్దాం ఇంకెవరైనా మంచి పర్ఫార్మెన్స్ వస్తారో, ఇంకా బాగా చేస్తారో, ఏం జరగబోతుంది ఇవన్నీ చూడాలంటే ఈ బీబీ జోడీ సీజన్ 2ని కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. మరి మీకు ఇష్టమైన జోడీ ఎవరో కమెంట్ అయితే చేసేసేయండి. అలాగే జడ్జెస్ తీసుకునే నిర్ణయాలు, అలాగే వీళ్ళు ఇచ్చే స్కోర్ బోర్డ్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కమెంట్ చేసేసేయండి. ఏదన్నా ఫేవరెటిజం ఉందా, లేదంటే చాలా జెన్యున్గా ఇస్తున్నారా, మీ ఫేవరెట్ జడ్జ్ ఎవరు, సో యాంకరింగ్ ఎలా ఉంది, వీటన్నిటి మీద మీ కమెంట్ ఏదో పెట్టేసేయండి. హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీక్ కూడా ఎలిమినేషన్ లేనందుకు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.